నెల 18వ తేదీ ఆదివారం ఉదయం గీతా వైభవ టెస్ట్ ఆధ్యాత్మిక ప్రగతి కోసం 6వ వార్షికోత్సవ వేడుక మరియు ఇంటింటా భగవద్గీత నెల్లూరు అంతా భగవద్గీత మొదటి వార్షికోత్సవం గీతా వైభవ్ టెస్ట్ మహానగరం సంకీర్తన నెల్లూరు స్టోన్ హౌస్ పేట శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గల గీతా మందిరం నుండి టెంకా రోడ్ మీదుగా రేబాల లక్ష్మీ నరసింహారెడ్డి పురం మందిరం టౌన్ హాల్ వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గీతా వైభవ నినాదాలతో భజనలతో గీతా పారాయణం లతో మహార్యాలీ జరుగును. ఈ సందర్భంగా నెల్లూరు మూలాపేట్ శివగిరి కాలనీ గీతా వైఫై టెస్ట్ గురూజీ నజీర్ బాషా మందిరంల వద్ద మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గీతా వైభవ్ టెస్ట్ చైర్మన్ గురూజీ నజీర్ బాషా, సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి జె నాగేశ్వరరావు, సిహెచ్ శశిధర్, టి నాగరాజు, పి పద్మావతి, ఎస్ విజేత, శివజ్యోతి, కె వాణి, బి అమరావతి, బి సుభాషిణి, ఎం రవీంద్ర, గురూజీ పాల్గొని మీడియా సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ తదుపరి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులతోనూ ఆధ్యాత్మిక గురువులతోనూ భగవద్గీత ప్రవచనం ఉంటుంది. మధ్యలో ప్రొద్దుటూరు నుంచి నటరాజ కళాక్షేత్రం వారి యొక్క సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ భగవద్గీత మీద అవగాహన కల్పించేదానికి ఇది మరణమేళం కాదు, జీవన గీతగా అని ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పాలని, అన్ని వయసుల వారికి లింగ వయసు ప్రధానమైన ప్రాంతము ఏ సంబంధం లేకుండా అందరికీ కూడా తెలియజెప్పాలని ఈ కార్యక్రమాన్ని అక్కడ చేస్తున్నాను. పురప్రజలంతా పాల్గొని జయప్రదం చేసి మీరు ఆ గీతా జ్ఞానాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మా గురువు గారైనటువంటి షేక్ నజీర్ బాషా గురూజీ గారికి ప్రణామములు. మేము ఈ గీతా వైభవ ట్రస్ట్ తరపున ఆదివారము మహానగర సంకీర్తన ఎందుకు చేసుకుంటున్నాము అనేది గురూజీ గారు చెప్పారు. అసలు ఎందుకు ఈ మహానగర సంకీర్తన అనేది ఎందుకు అంటే భగవద్గీత అనేది ప్రజలలో పూర్తిగా అవగాహన లేదు. ఏంటి అంటే రిటైర్మెంట్ అయ్యాక చదవాలి అనేటటువంటి ఉద్దేశం మాత్రమే ప్రతి ఒక్కరిలో ఉంది. మేము 2 సంవత్సరాల నుంచి ఇంటింటా తిరుగుతూ గ్రామం గ్రామం తిరుగుతూ ఒక హైదరాబాద్కి వెళ్ళాము, బుచ్చి, గూడూరు, పోరుమావిల్ల ప్రతి ఏరియాకు వెళ్తున్నాం. చాలామంది బాగా మంచిగా రెస్పాండ్ అవుతూ గురువుగారు మీరు చాలా మంచి సత్సంగ కార్యక్రమము నిర్వర్తిస్తున్నారు, మేము కూడా మీకు చేయూతగా ఉంటాము అని అంటున్నారు. కొంతమంది ఏంటంటే మాకు ఇంకా టైం ఉందిలేండి, ఇప్పుడు అవసరం లేదు అంటున్నారు. కాదు, భగవద్గీత అంటే ఇది కాదు. గురూజీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవద్గీతను ప్రతి ఒక్కరు చేత చదివించాలి, తర్వాత ప్రతి ఒక్కరి చేత దీన్ని అనుష్ఠానం చేయాలి, చదివింది ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు చెప్పగలగాలి అనేటటువంటి ముఖ్య లక్ష్యంతో గురూజీ గారు ఈ సంకల్పాన్ని ఎంచుకున్నారు. భగవద్గీత చదివినట్లయితే సమాజం ఎలా తయారవుతుందంటే శాంతియుతంగా తయారవుతుంది, జ్ఞానవంతంగా తయారవుతుంది, ఇంకా ఆధ్యాత్మిక పరంగా బాగా ఎదిగి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా తయారవుతారంటే ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి ఎలా ఎదుగుతారో ఈ భగవద్గీత చెప్తుందని గురూజీ గారు తన సంకల్పాన్ని ఇంత గట్టిగా మా చేత ప్రచారం చేయిస్తూ ఉన్నారు. మేము గురూజీ గారికి అండగా ఎప్పుడూ ఉంటూ గురూజీ మా అందరికీ సారథి అయితే మేము రథచక్రాలుగా సైనికులుగా గురూజీ గారి ఆశయాన్ని నెరవేర్చడానికి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం మా గురూజీ గారి ఆశీస్సులతో. ప్రజలకు నమస్కారం. నేను షేక్ నజీర్ బాషా గురూజీ గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ గీతా వైభవ్ ట్రస్ట్ 2018లో ఆధ్యాత్మిక ప్రగతి కోసం భగవద్గీతను ప్రామాణికంగా తీసుకొని దాంట్లో ఉన్న విషయాలు సాధన చేస్తూ మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకునే విధంగా ప్రారంభించాం. అది దినదినాభివృద్ధి జరిగి చక్కగా అందరూ సాధన చేస్తూ దీంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గమనిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇదే దశలో గత సంవత్సరం నుంచి ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత అనే అంశం మీద ప్రతి నెల చివరి ఆదివారం ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలోకి ఒక్కొక్క భగవద్గీతను ఉచితంగా పంచుతూ వాళ్ళలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతున్నారు. ఈ విధంగా గీతా వైభవ్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత మొదటి వార్షికోత్సవం
ఆదివారం 18వ తేదీన కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి ఆత్మకూరు బస్టాండు ట్రంక్ రోడ్డు మీదుగా రేబాల పురపాలక సంఘం టౌన్ హాల్ నందు మన ర్యాలీ జరిగి అక్కడి నుంచి సాంస్కృతిక కార్యక్రమములు, భగవద్గీత కంఠస్థ పారాయణాలు, ప్రవచనాలు జరుగుతాయి. అదేవిధంగా మన లక్ష్యం భగవద్గీతలోని విలువైన అంశాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలి. సమాజంలో భగవద్గీతను ఆచరణాత్మకంగా విస్తృతంగా ప్రచారం చేయాలి అనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి మన ప్రతినిధుల ద్వారా తెలియజేసి దీనిపై తగిన చర్య తీసుకొని సర్వముఖాభివృద్ధికి, శాశ్వత ప్రయోజనానికి కృష్ణ భగవానుడు మనకి ఇచ్చినటువంటి సందేశాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమాజంలో ప్రవేశపెట్టాలని వారికి నివేదిస్తూ, స్థానికంగా ఉన్నటువంటి అందరూ రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను, విద్యాలయాల అధిపతులను అందరినీ ఆహ్వానించి ఈ యొక్క నగర సంకీర్తనను జరుపుతున్నాం. కాబట్టి నెల్లూరు ప్రజలంతా దీనికి బలం చేకూర్చి మీ అందరి సహకారంతో ఈ ర్యాలీలో పాల్గొని మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ప్రభుత్వానికి ఒక సందేశం, మా సమాజానికి భగవద్గీత అవసరం, అది ప్రభుత్వం ద్వారా పాఠశాలలో ప్రవేశపెడితే ఇంకా ప్రయోజనము విస్తృతంగా ఉంటుందనే భావంతో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఓం తత్సత్. నమో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.